మేనేజ్మెంట్ 70%, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం, బిల్లు కేబినెట్ ఆమోదం, ఐటీ సంస్థల విపక్షాల విమర్శలతో యూటర్న్, ప్రస్తుతానికి వెనుకడుగు, మరింత అధ్యయనం చేస్తామని కర్ణాటక సీఎంఓ ప్రకటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 1,17,136 ఇంజనీరింగ్ సీట్లు భర్తీ, 19,524 సీట్లు మిగులు, 19 నుంచి తరగతులు. ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలు నిర్వహించిన ఈఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్లో తొలి విడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్టు సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య బుధవారం తెలిపారు. విద్యార్థులు నెల 22లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలని సూచించారు. అయితే నెల 19 నుంచే తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఈఏపీ సెట్లో అర్హత సాధించిన 1,86,031 మందిలో తొలి విడత కౌన్సిలింగ్ కోసం 1,28,619 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. ధృవపత్రాల తనిఖీ అనంతరం 1,28,065 మంది అర్హత సాధించారన్నారు. మొత్తం 245 కాలేజీల్లో 1,36,680 సీట్లుంటే 1,17,136 సీట్లు భర్తీ అయ్యాయని, మిగిలిన 19,524 సీట్లలో రెండో విడత కౌన్సిలింగ్లో భర్తీ చేస్తామన్నారు. ఎన్సీసీ స్పోర్ట్స్ కోటాలకు సంబంధించిన మెరిట్ జాబితా రానుందని, ఈ సీట్లను చివరిగా భర్తీ చేస్తామని చెప్పారు. చిరుద్యోగి